మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:25వ వచనము నుంచి, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి ఆయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ మనం చూసినట్లయితే 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంటంట? ఉదయం లేచిన వెంటనే ఏమి తినాలి, మధ్యాహ్నం ఏమి తినాలి, రాత్ర ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి. కొందరి ఆలోచనలు వీటి చుట్టే ఉంటాయి. ఎప్పుడు ఏమేమి, ఎలా ఉండాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి అంటే, ఉదయకాలం లేచినప్పుడు ఇంట్లో మనం పనులు చూసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత సాయంకాలం డిన్నర్, ఈవినింగ్ పిల్లలు ఉంటే స్నాక్స్ ఏం చేయాలి చూసుకోవాలి. కానీ మన తలంపు ఎప్పుడు, మన ఆలోచనలు ఎప్పుడు వాటి చుట్టూ ఉండకూడదు. తింటూనే ఉంటారు కొందరు కదా, అవసరం లేని అన్నీ కూడా ఆ స్టమక్లో స్టఫ్ చేస్తూ ఉంటారు. ఆ కడుపులో అవసరం లేనివన్నీ పంపిస్తూ ఉంటారు. తర్వాత ఏమైపోతుంది? కడుపు నొప్పి వచ్చిందండి, గ్యాస్ ప్రాబ్లం వచ్చిందండి, ఇది వచ్చింది, అది వచ్చింది అని చెప్పడం ప్రారంభిస్తారు. మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. మనకి ఎంత అవసరమో వాటి గురించి మాత్రమే చూసుకోవాలి. ముందు ఏంటంట, ఆయన నీతిని, ఆయన రాజ్యముని మనము వెతకాలి. నీకు ఎన్ని ఉన్నా అన్నీ ఇక్కడే విడిచిపెట్టాలి. ఎంత కోట్ల ఆస్తి ఉన్నా, బలమున్నా, శక్తి ఉన్నా, జ్ఞానమున్నా, పేరు ప్రఖ్యాతులను అన్నీ కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఏది కూడా మనతో రాదు. చివరిగా చనిపోయినప్పుడు ఆ తెల్లని వస్త్రం కప్పుతారు కదా, అది కూడా రాదు. నీ ఆత్మని నీవు కాపాడుకున్నప్పుడు నీ ఆత్మ మన దేవుని దగ్గర ఉంటుంది, రక్షకుడైన దేవుని దగ్గర ఉంటుంది. ఆ ఆత్మ కొరకు మనము ఏం చేయాలంట? కష్టపడాలి. ఆ ఆత్మ బలహీన పడకుండా చూసుకోవాలి.